చనిపోయిన వారి వస్తువులు మనం ఇతరులకి ఇస్తాం. లేపోతే ఇంట్లో వాళ్ళే వేసుకుంటారు. లేపోతే మన ఇంటి చాకలి తీసుకెళ్తారు ఇదివరకు కాలంలో. అలా ఇవ్వొచ్చా? అసలు వేసుకుంటే ఏమిటి దాని లాభాలేమిటి? నష్టాలేమిటి? అనేది చూద్దాం. ఇప్పుడు మనిషి చనిపోయినప్పుడు మనిషి బ్రతికుండగా అతని వస్తువు ఎవరినైనా ముట్టుకొనిస్తాడా? ఇది నాది, ఇది నాది, ఇది నాది అని మోహం పెంచుకుంటాడు. ఈ ఈ ఉంగరం నాది, ఈ వస్తువు నాది, ఈ పుస్తకం నాది అని ఇవ్వడు. కానీ మనిషి చనిపోయిన తర్వాత కొంతమందికి ఆ సంకల్ప శక్తి ఎక్కువ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఆ వస్తువు మీద మోహం పెట్టేసుకుంటారు. ఆ బట్టలు నావి అని. బట్టలు బ్రతికుండగానే వేరే వాళ్ళని వేసుకొనివ్వరు. కాబట్టి చనిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుందంటే ఆ యొక్క పంచప్రాణాలు శ్మశానంలో ఉండగా మనం వెళ్తాం. ఆరో ప్రాణము మనము ఈ యొక్క బాడీని మనం కాల్చిన తర్వాత మనము అదంతా కూడా కాలిపోయిన తర్వాత ఆరో ప్రాణం అనేటటువంటిది వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ యొక్క ఆ బాడీని మనం కప్పెట్టిన తర్వాత కూడా మనకి కొంతకాలానికి ఆత్మ వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ ఈ మధ్యకాలంలో ఆ యొక్క ఆత్మ మళ్ళీ నెక్స్ట్ జన్మ ఎత్తేంత వరకు కూడా మనకి కొత్త జన్మ ఎత్తేంత వరకు కూడా వస్తువుల మీద మోహం ఉంటుంది. అందుకనే శ్రాద్ధాలు, పిండాలు, కర్మలు అనేటటువంటివి పెట్టారు. ఇవి పంతులు గారులు ఎక్కువ డబ్బులు అడుగుతున్నారని అనుకుంటే మీకు మీరే పెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు ఇంట్లో. అన్ని కూరలు, అన్నం వండి పితృదేవతలకు పెడతారు. అది కూడా పిండ ప్రధానంతోనే, శ్రాద్ధ కర్మలతోనే సమానమే అది. కాబట్టి అటువంటి వాళ్ళ వస్తువులు మనం వేసుకోవడం వల్ల ఆ వస్తువు మీద ఆత్మ మమకారం పెట్టుకుని ఉంటుంది కాబట్టి డెఫినెట్‌గా దాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది కాబట్టి అది ఇతరులకి మనం ఇవ్వకుండా మనము వాడకుండా చేసేస్తాం. అంటే ఇంటి చాకలికి అది వాళ్ళకున్నటువంటి కష్టం, అది ఆచారంగా వస్తుంది. అప్పట్లో పేదరికం ఉండేది. మరి ఆ బట్టలు అనేటటువంటివి కొనుక్కోలేరు కాబట్టి అవి తీసుకొని వేసుకునేవారు. ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు ఇంటి చాకలు లేరు. వాళ్ళు కూడా మంచిగా చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో వాళ్ళ పిల్లలు ఉండడం వల్ల ఈ యొక్క ఆచారం మారిపోయింది. కాబట్టి ఈ చనిపోయినటువంటి వాళ్ళ ఏ వస్తువు కూడా మనము వాడకూడదు. మరి ఏమండి, చనిపోయినటువంటి తండ్రి లేకపోతే వీళ్ళు పొలం ఇచ్చారండి, ఇల్లు ఇచ్చారండి అంటారు కదా! మరి ఆ సూత్రం ప్రకారం ఇది కూడా ఇల్లు వదిలేయాలి కదా మరి. ఇల్లు, ఆస్తులు వదులుతున్నామా? వదలడం లేదు. మరి బట్టలు ఎందుకు వదిలేస్తున్నాం? బట్టలొక్కటే. మిగతా వస్తువులు ఎందుకు వాడుతున్నాం? అంటే కాస్ట్లీ కాబట్టి మనం వదలమనమాట. కాబట్టి ఈ యొక్క బట్టల విషయంలో దగ్గరికొచ్చేసరికి మీరు ఒకవేళ ఉదార మనసుతో ఎవరికైనా ఇచ్చినా కూడా అవతల వాళ్ళకి చనిపోయిన వాళ్ళు బట్టలు ఇచ్చారని చెప్తారు. తర్వాత వాళ్ళు మీ మీద గ్రడ్జ్ పెట్టుకుంటారు. ఇవన్నీ అపోహలు పెట్టుకుంటారు. అది చూసావా చనిపోయిన వాళ్ళే ఇచ్చారు. వాళ్ళకి ఏదైనా జరిగితే ఇగో చూసావా వాళ్ళ చనిపోయిన బట్టలు ఇచ్చారు, అందువలన ఇలా జరిగింది అంటారు. కాబట్టి ఎవరికి ఇవ్వకపోవడమే మంచిది. వాటిని కాల్చిపారేయడం మంచిది. అందువలన ఈ విధంగా మనం ఈ యొక్క చనిపోయిన వారి బట్టల విషయంలో ఉన్నటువంటి సందేహాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. శుభమస్తు.